ఇది టోటల్‌గా రాష్ట్రం మొత్తం అయితే ఎట్ ఏ టైమ్ ఇంప్లిమెంట్ చేయట్లేదు కాబట్టి పైలట్ ప్రాజెక్ట్ కింద 4 మండలాల్లో చేస్తున్నారు. నిజంగా ప్రాక్టికల్‌గా ఏదైనా మార్పులు చేయాల్సి వస్తే దానికి తగ్గట్టుగానే నిర్ణయాలు మార్చుకునే అవసరం కూడా ఉంటుంది కాబట్టి అది కూడా చేసుకునే అవకాశం ఉంది. బట్ కానీ మీరంటున్నారు గతంలో ధరణి వల్ల ఉపయోగం లేదు. ఇప్పుడున్న భూభారతి వల్ల ఉపయోగం లేదని. అలాంటప్పుడు ఎలాంటి ఇంకా సజెషన్స్ మీరు మార్పులు చేర్పులు చేస్తే దీన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వస్తది, సద్వినియోగం అవుతుంది అనే దాంట్లో ఏం సలహాలు ఇస్తారు? ఇక్కడ రెండు విస్త గారు. ఒకటి పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే రీసర్వే సెటిల్మెంట్ పోవాలి. మొత్తం రీసర్వే సెటిల్మెంట్ పోతే గత రికార్డు మొత్తము పోతుంది, జీరో అయిపోతే అప్పుడు అప్డేట్ అవుతుంది, దాంట్లో క్లారిటీ వస్తుంది. ఇప్పుడు భూభారతి నిజామాబాద్లో చేసి పైలట్ ప్రాజెక్ట్ అట్లా పెండింగ్ అయింది, ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఇదే రీసర్వే ఆంధ్ర గవర్నమెంట్లో చేస్తున్నారు. అది ఎట్లా ఎంత మటుకు సక్సెస్ అనేది మనకు తెలియదు రిజల్ట్. అది ఆ రకం అదొకటి. లేదు అంటే ఇప్పటి నేను చెప్పిన ప్రకారము ఈ అపెలేట్ ప్రొవిజన్స్ ఏదైతే ఉందో వీళ్ళు మన నాగేష్ నోట్ చేసుకోవాలి. 2 అంచెల అప్పీల్ వ్యవస్థ అన్నాడు సెక్షన్ 15 రూల్ 14లా, వీళ్ళ కొత్త చట్టంలో. తహసీల్దారు చేసిన ముటేషన్లపై లేదా తహసీల్దారు చేసిన పాస్ పుస్తకాలు భూదారుపై అభ్యంతరాలు ఉంటే రెవెన్యూ డివిజనల్ అధికారికి అప్పీల్ చేసుకోవచ్చు. రెవెన్యూ డివిజనల్ అధికారి ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాలు ఉంటే జిల్లా కలెక్టర్ 2 అప్పీల్ చేసుకోవచ్చు. ఆ రెవెన్యూ డివిజనల్ చేసిన ముటేషన్ లేదా రెవెన్యూ డివిజనల్ ఆదాపైన క్రమబద్ధీకరణకి అభ్యంతరాలు ఉంటే జిల్లా కలెక్టర్కి అప్పీలు. జిల్లా కలెక్టర్ ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాలు ఉంటే మళ్ళీ భూమి ట్రిబ్యునల్ ఇంకోటి కొత్తగా తీసుకొచ్చి పెట్టారు డిస్ట్రిక్ట్ ట్రిబ్యునల్. ఇవన్నీ పెట్టడం అన్నది మీనింగ్లెస్. మీరు కొద్దిగా పక్కపండి మహారాష్ట్రలో మన చట్టాలు వాళ్ళు ఫాలో అవుతారు, టెనెన్సీ చట్టాలు వాళ్ళు ఇప్పటికి కూడా ఇవాళ లేటెస్ట్ జడ్జిమెంట్ కావాల్సి ఉంటే మీకు పెడతా. అరే అది చూసుకోవాలి నాయన అని చెప్తే తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళు అది పాడిందే పాట పాస్ వాళ్ళ దాస్ అన్నట్టు అది గంతే. మళ్ళీ వీళ్ళు కొత్త సీసాల పాత సారా పోసారు, ఓల్డ్ వైన్ న్యూ బాటిల్. వీళ్ళు ఉరకబెట్టింది ఏం లేదు. విన్నారా? ఇక్కడ ఇంకా 2 ఉంటుంది. ఇంక ఇప్పటికి కూడా గవర్నమెంట్లో బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ఎవాక్యూ ప్రాపర్టీస్ నవాబులు వదిలిపెట్టిపోయింది, వాళ్ళకి అలాట్మెంట్ అయింది, ఇప్పటికి పొజిషన్ ఇవ్వలేదు, కొట్టుకొని వస్తున్నారు. వాళ్ళు మొత్తం గూడు అన్నిటి పెట్టి వచ్చి 77 ఏళ్ళు అయినా కూడా వాళ్ళకి ఇంకా రిలీఫ్ దొరకలే. దాని మీద ఏం చేస్తలేదు. తర్వాత ఎనిమి ప్రాపర్టీస్ ఉన్నాయి. ప్రాపర్టీ మన దగ్గర ఉండదు, జ్యూరిస్డిక్షన్ అది ఇవ్వలే బాబు. మినిస్ట్రీ దగ్గర నేను పొజిషన్ డెలివరీ చేయాల్సి నువ్వు కస్టోడియన్ తహసీల్దార్ అన్నప్పుడు నువ్వు కస్టోడియన్ నేను ఏమంటున్నా నాగేష్, ఇప్పుడు ఎవాక్యూ ప్రాపర్టీ నేను ఏమంటున్నా, ఎవాక్యూ ప్రాపర్టీ స్టేట్ కు ట్రాన్స్ఫర్ అయిపోయింది 1918. నీకు సర్క్యులర్ జీవో కావాలంటే ఇస్తా, కాకపోతే నీకు అలాట్మెంట్ చేసే అధికారం లేదు. మనకి 1959లో అలాట్మెంట్ అయింది, ఇదివరకు నువ్వు పొజిషన్ ఇవ్వలే. అలాట్మెంట్ అయిన వాళ్ళే తీసుకొచ్చి దొంగ డాక్యుమెంట్ ఇచ్చారు, సుప్రీంకోర్టు దాకా పోయి వచ్చింది మళ్ళాని కేసులా. ఇవన్నీ చాలా సమస్యలు మీకు తెలియని, అది పక్క పెట్టాలి. నేను ఏమంటున్నా, ఒకటే నాగేష్ స్ట్రేట్ అవే నీకు ఇగో 2 అంచెలు పోయి ఇక ఎన్ని అంచెలకు వచ్చింది. ఇంకొకటి మళ్ళా భూమి ట్రిబ్యునల్ భూమి సునీల్ పేరు పెడతారా? భూమి ట్రిబ్యునల్ అని స్టేట్ రెవెన్యూ ట్రిబ్యునల్ అను, లేకపోతే స్టేట్ ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్ అను, ల్యాండ్ రికార్డ్ ట్రిబ్యునల్ అను, అదే అని పెట్టాలి కదా. భూమి ట్రిబ్యునల్ ఏంది? భూమి ట్రిబ్యునల్ అంటే వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? భూమి ట్రిబ్యునల్ అనడం తప్పు. నువ్వు స్టేట్ ట్రిబ్యునల్ నేను ఏమంటున్నా, ఒకటి నాగేష్, భూమి ట్రిబ్యునల్ స్టేట్ భూమి ట్రిబ్యునల్ ఏంది, జిల్లా ట్రిబ్యునల్ ఏంది, ఆర్డీఓ ట్రిబ్యునల్ ఏంది, ఎక్కడ ఉన్నది ట్రిబ్యునల్? భూమి ట్రిబ్యునల్ అనొద్దు. నీకు మొదలే చెప్పింది, నీ సర్వే టీం చెప్పింది, వాళ్ళు ప్రపోజ్ చేసింది కూడా అదే. వాళ్ళ రిపోర్ట్ చూసుకుంటే తెలుస్తుంది. ఫస్ట్ ఎనీ అపీల్ ఎనీ ఆర్డర్ అపెలేట్ అథారిటీస్ డిస్ట్రిక్ట్ రెవెన్యూ ట్రిబ్యునల్, సెకండ్ స్టేట్ రెవెన్యూ ట్రిబ్యునల్, థర్డ్ రివిజన్ ఏదైతుందో హైకోర్టు. అది లేకుండా మళ్ళీ నువ్వు పాత పద్ధతి అయితే మాట్లాడింది. నువ్వు సెక్షన్ 9 కిందనే కలెక్టర్కి అప్పీల్ పవర్స్ అయిపోయిన పాత చట్టంలో చదువుకో. నీకు సెక్షన్ 9 చదువుకో. సెక్షన్ 9 కి డిఫరెన్స్ తెలుసు నాకు. ఇప్పుడు డిస్ట్రిక్ట్ ట్రిబ్యునల్ కొత్తగా వస్తుంది, ఆ మండల్ లెవెల్ మళ్ళీ కలెక్టర్ అప్పీల్ ఏంది, డిస్ట్రిక్ట్ ట్రిబ్యునల్ అప్పీల్ ఏంది? భూ ట్రిబ్యునల్ ఎందుకు డీల్ ఇన్ సివిల్ లా సార్, దానికోసం అది సివిల్ లాస్ కి ఎట్లా పవర్స్ ఉంటాయి? సివిల్ కోర్టే కాంపిటెంట్. నీకు ట్రైబల్ ట్రిబ్యునల్ లో ఏదైతే ఇష్యూస్ వస్తాయో దే డీల్ విత్ ఓన్లీ ల్యాండ్ ఇష్యూస్ అన్నదే నా అబ్జర్వేషన్. అందుకోసం భూ ట్రిబ్యునల్ ఇక్కడ ఒకటి నగేష్ గారు, నేను ఏమంటాను, నీకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. ఫలానా ఎల్లయ్య 2020లో ల్యాండ్ కొనుక్కున్నాడు. తర్వాత 20 కంటే ముందు 20లో ధరల పాత వాళ్ళ పేర్లు వచ్చినాయి, వాళ్ళు అమ్ముకున్నారు. కొన్ని రోజులు పోతున్నారు. ఏదైతుందో వాడిని క్యాన్సలేషన్ చేయడానికి సేల్ డీడ్ పవర్ లేదు కదా. స్టేట్ అవి ఏదైతుందో నువ్వు బాజాప్తా సోమోటో రెఫర్ చేయాలి సివిల్ కోర్టుకు. ఏమని దిస్ అది కష్టం ఎందుకైతే అది ఈజీ కదా. నీ ప్రొఫార్ ఫార్మాట్ ఉంటుంది. అది లేకుండా మళ్ళీ వచ్చి నువ్వు సోమోటో అని సింపుల్ గా అనేస్తున్నారు. సోమోటో నేను ఒకటి ఇక్కడ ఫస్ట్ ప్రైమా ఫేసి చూడకుండా ఎలా సోమోటో చేస్తారు? సోమోటో అనేది నువ్వు సేల్ డీడ్ ఉన్నది పాత అమ్మినోని పేరు వచ్చినాక సోమోటో కాకపోతే ఇంకేముంటుంది మీకు? ఇంకొకటి సోమోటో అనేది కాదు, సెక్షన్ 166C తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్
1317 ఫస్ట్లీ 1990లో అమెండ్ చేసిర్రు రివ్యూ ప్రొవిజన్ అందులో ఉన్న చూసుకోర్రి. ఇక్కడ మీరు టైటిల్ విషయం కాదు, దొంగ మ్యూటేషన్లు చేసిన వాళ్ళ మీద అధికారుల మీద ఇక్కడ వానికి గుడ్ ఫెయిత్ అనేది వానికి ప్రొటెక్షన్ ఇచ్చారు. నీ గవర్నమెంట్ ల్యాండ్ మ్యూటేషన్ చేస్తే మనం లయబుల్ ఫర్ ప్రాసిక్యూషన్ అన్నారు. మీతో చేస్తున్నది నీకు ఒకటి సింపుల్ నాగేష్, నువ్వు మొత్తం ఇంటర్నేషనల్ తిరిగి వచ్చి నీకు అన్నది అది 6 months ఇంప్రిజన్మెంట్ ఉన్నది, నౌకరు కూడా కొట్టాలి, అది ఉన్నదా? లేదు, ఆ ప్రొవిజన్ లేదు. అది లేకుండా అరే నాయన నువ్వు పాతదే పాడిందే పాట మళ్ళీ అదే పెట్టి తీసుకొచ్చి తహసీల్దార్ ఆర్డర్ మీద ఆర్డీఓ తర్వాత కలెక్టర్ తర్వాత ఇంకోటి భూమి ట్రిబ్యునల్ సిసిఎల్ కమిషన్ అప్పీల్ లేదా ఇంతకు ముందు ఉన్నది, కమిషన్ అప్పీల్ ఉన్నది కదా. ఆ ప్రొవిజన్ ఎందుకు అది తీసే స్ట్రేట్ అవే నువ్వు ఒక్కటి మొత్తము టైం డిలే, ఒక జనరేషన్స్ గడిచిపోతున్నాయి, తరాలు మారిపోతున్నాయి, వాళ్ళకు కూడా ఇప్పటికి కూడా న్యాయం జరగకుండా ఉన్న వ్యవస్థ మీద అపనమ్మకంతో కొట్టుగా చేస్తున్నారు. నువ్వు చేయాల్సింది ఏంది? నీది పోయేదేమున్నది? మీకు చిత్తశుద్ధి ఉంటే మనసు ఉంటే మార్గాలు ఉంటాయి. అరే అఖండ బంగ్లాదేశు ల్యాండ్ ఎవరైతే మొన్నటిదాకా ఉన్న షేక్ హసీనా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో డాష్ బోర్డు ఉన్నది. మొత్తం అఖండ భారతదేశాన్ని బంగ్లాదేశ్కు దాదాపు 15-20 కోట్ల జనాభాకు డాష్ బోర్డు, రెవెన్యూ డాష్ బోర్డులా ఈరోజు ఎన్ని రెవెన్యూ సమస్యలు వచ్చినాయి, ఎన్ని డిస్పోజ్ అయినాయి అన్నది ఉన్నది అంటున్నా. భూమాత అని ఆమె పేరు అక్కడ. ఆ రకంగా మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఇక్కడ మనసు అనేది చిత్తశుద్ధి కనిపిస్తలేదు, టోటల్ కొలాప్స్ అంటున్నా కదా. నేను ఏమన్నాను, 100% హోప్లెస్ చట్టాన్ని పాస్ చేశారు మీరు. ఇక్కడ ఏ ప్రొవిజన్ కూడా దగ్గర దిక్కులేదు. నువ్వు స్టేట్ అవే విఆర్ఓస్ అపాయింట్ చేయి, గ్రామ సభలు కండక్ట్ చేయి, డ్రాఫ్ట్ పబ్లిష్ చేయి, క్లెయిమ్స్ తీసుకో, అవి మళ్ళీ తర్వాత ఫెయిర్ కాపీ ఇచ్చేయాలి. అవన్నీ ఎట్లా సిస్టమ్ ఉంటుంది, ఫార్మాట్ ఉంటుంది. 1989 ROR యాక్ట్ రూల్స్ చూసుకోను, నేను చెప్పుడు కాదు. అన్రిజిస్టర్డ్ సెల్ రాష్ట్ర యూపీలో ఎక్కడుంది? అగ్రికల్చర్ ల్యాండ్ కొనాలంటే అగ్రికల్చర్ రిజిస్టర్ అయ్యే ఉండాలి, మళ్ళీ తహసీల్దార్ పర్మిషన్ ఉండాలి. సెక్షన్ 47 and 48 ఆఫ్ టెనెన్సీ యాక్ట్ 1969 దాకా తెలంగాణ మొత్తం అమలు ఉన్నది. 69 ఇది అడ్డం ఉన్నదని చెప్పేసి రిపీల్ వేసేసారు. అన్రిజిస్టర్డ్ సెల్ డీడ్ టెనెన్సీ కింద రికార్డ్ చేయాలంటే సెక్షన్ 50B ప్రొవిజన్ ఉండే. ఇవన్నీ ఉన్నాయి. నేను అంటున్నా ఇదొక రామ్ గోపాల్ రావు గారు, నేను ఆన్సర్ ఇస్తాను సార్. నాకు కొన్ని క్వశ్చన్స్ మీరు చెప్పిన తొందరగా క్లోజ్ చేద్దాం. ఇప్పుడు ROR1 ROR1 మనం ఎందుకు క్లాసిఫై చేసాము? ఒకటి హ్యూజ్ డేటాబేస్ అయినందుకు మనం అవన్నిటిని గ్రూప్ చేసుకొని ROR1 గా క్లాసిఫై చేసుకున్నాం. ఇప్పుడు 2 ఉన్నాయి సార్. ఒకటి ప్రీ బ్రిటిషర్స్ నుంచి మన దగ్గర వస్తున్న రికార్డు. మన దగ్గర బ్రిటిషర్ రికార్డ్ ఏం లేదు, ఓన్లీ స్టేట్ ఆఫ్ నిజాం రికార్డ్. అక్రాస్ ఇండియా పక్క పెట్టరు. నేను ఏమంటున్నా, వీఆర్ ఓన్లీ ఫర్ విత్ రెస్ట్రిక్టెడ్ టు అవర్ తెలంగాణ రికార్డ్ ఓన్లీ. లెట్స్ టాక్ ఆన్ ది తెలంగాణ సబ్జెక్ట్. ఇప్పుడు మీరు అన్న దానికి వీల్స్ ఆఫ్ ది బస్ గోస్ రౌండ్ 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 అన్నట్టు ఉంది ఈ చట్టంలో 100%. అది మీరు అంటున్నారు. నేనేమంటున్నా, లెట్స్ బి ఆప్టిమిస్టిక్, హోప్ పెట్టుకుందాము. మనము ప్రొసీజర్ ఇన్స్టాల్ చేసుకున్నాము, పైలట్ బేసిస్ లోనే ఉంది, దాని ఎఫికసీ చూద్దాము. గ్రీవెన్సెస్ ఎన్ని క్లియర్ అయ్యాయి, సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది రైతాంగం ప్రజలు ఎలా ఉన్నారు అన్నది చూసి మళ్ళీ డిబేట్ పెడదాం. ఇంకో విషయం పెట్టిరా డెఫినెట్ గా ఉంటది. మీరు ధరని రాగానే నెల లోపల ధరని తీస్తాము, భూభారత ఇస్తాం అన్నారు. 16 నెలలు అయినాక వచ్చింది. 16 నెలలు అయింది. రూల్స్ నిన్న జీవో ఇష్యూ అయింది, గజెట్ పబ్లిష్ కాలే, వాళ్ళకి ట్రైనింగ్ పెట్టాలి, ప్రొఫార్మాస్ డిజైన్ చేయలే, మీరు ఫార్మాటెడ్ డిజైన్ చేయలే కదా. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ ప్రాసెస్. నగేష్, మీ ప్రాసెస్ వచ్చే వరకు ఒకటి ఇన్నూరు సింపుల్. ఒక బిల్డింగ్ కట్టాలంటే 100 మంది లేబర్ది 10 మంది లేబర్ కడితే 10 ఏళ్ళు పోతుంది, 100 మంది కడితే 1 సంవత్సరం అవుతుంది. ఇక్కడ మీరు సిస్టమ్ డిలే టాక్టిక్స్ లో పోవడము హోప్లెస్. అది నేనేమంటున్నా, మీకు ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే ఎక్స్పర్ట్స్ని పెట్టేసి చట్టాన్ని ఇప్పటికైనా అమెండ్ చేయరు. నేను పైలట్ ప్రాజెక్ట్ 3 నెలల టైం పెట్టుర్రి. పైలట్ ప్రాజెక్టులు ఎక్కడైతే నేను కాని పని చెప్తాను కదా, కామన్ మ్యాన్ మళ్ళీ ఎంఆర్ఓ అంటే అమ్మో అట్లా అప్పీల్ పోవాలి ఆర్డీఓ దగ్గర తిరిగి ఒకటి నేను ఏమంటున్నా, ఆర్డీఓ దగ్గరికి అప్పీల్ పోవాలంటే ఆర్డీఓ దగ్గర ప్రాసెస్ అమెండ్మెంట్, చట్టం అమెండ్మెంట్ కి స్కోప్ ఉంది. రామ్ గోపాల్ రావు, నేను నా ఫైనల్ అబ్జర్వేషన్, BRS గారికి మీకు ఆన్సర్ అయితే ఇచ్చా, నేను బీజేపీ కౌంటర్ ఇయ్యలేదు. ఇప్పుడు ఈ ల్యాండ్ రికార్డ్స్ నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ హానెస్టీ మీద మాట్లాడదాం. కౌంటర్ ఆన్ ది హానెస్టీ. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే డెఫినెట్ చేస్తుంది, కానీ ఇదే రైతాంగం ఢిల్లీ చుట్టూ కూర్చున్నారు.